welcome to Rainbow TV. Today we have Dr. Shaileshkumar, vascular specialist with us. Let us talk to him. Hello sir, hi. హలో నమస్కారం. సో వారికోసీల్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్స్లో. కానీ వారికోసీల్ని అలా ట్రీట్ చేయకుండా వదిలేస్తే, ఒకవేళ నెగ్లెక్ట్ చేసి ఉంచేస్తే, అన్ట్రీటెడ్గా వదిలేస్తే దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? దాని కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో వారికోసిల్కు రేడియాలజికల్గా 5 గ్రేడ్స్ ఉంటాయి. క్లినికల్గా అంటే మనం ఎగ్జామిన్ చేసిన డాక్టర్ ఎగ్జామిన్ చేసిన 3 గ్రేడ్స్ ఉంటాయి. సో అర్లీ గ్రేడ్ అంటే గ్రేడ్ 1 అంటే మైల్డ్ గ్రేడు, హై గ్రేడ్ 5 కానీ గ్రేడ్ 3 అంటే హయ్యర్ గ్రేడ్స్. సో మధ్యలో మోడరేట్. సో మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్, లో టు హై అంటాము. సో గ్రేడ్ 1 గ్రేడ్ 2 యూజువల్లీ దానికి సర్జరీ కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఏమో అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్స్ కానీ ఏం అవసరం ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, ప్రాపర్ మెడికేషన్స్, ఇంకా కొన్ని మెడికేషన్స్ ప్లస్ స్క్రోటల్ సపోర్ట్, వీటితోటి మనము ఫర్దర్గా హయ్యర్ గ్రేడ్లో వెళ్ళకుండా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దాని ప్రభావం అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ దాని ఎఫెక్ట్స్ కానీ మనం ఈ ఎర్లీ స్టేజ్లో మెడికేషన్స్ తోటి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తోటి మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 యూజువల్లీ అలాంటివి ఉండి పేషెంట్స్కు సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, సిమ్టమ్స్ లైక్ పెయిన్, వారికోసిల్ పెయిన్ చాలా టిపికల్గా ఉంటుంది. ఇట్స్ నాట్ సంథింగ్ మనకు దెబ్బ తగిలినప్పుడు అలాంటి పెయిన్ కాక సంథింగ్ అన్ఈజీనెస్, డిస్కంఫర్ట్గా, ఏదో లాగినట్టు బరువుగా మేబీ అలాంటి పెయిన్ ఉంటుంది. దట్ లాస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండ్ దెన్ డిసపియర్స్ ఆఫ్టర్ టేకింగ్ రెస్ట్ ఆర్ సంథింగ్. అలాంటి పెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి. కొందరికి ఏంటంటే ఒకవేళ సపోజ్ ఆ స్టేజ్లో వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేశారు, లేకుంటే ట్రీట్మెంట్ చేసుకోకుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్స్ కానీ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ కానీ అలా చేయకుంటే డెఫినెట్గా అది హై గ్రేడ్లో ప్రోగ్రెస్ అవుతుంది. లైక్ గ్రేడ్ 3 టు గ్రేడ్ 4, గ్రేడ్ 4 టు గ్రేడ్ 5 అలాంటి స్టేజ్లో కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. కొందరికి ఏంటంటే ఈ హయ్యర్ గ్రేడ్లో కూడా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. లైక్ దే మే నాట్ బి ఫీలింగ్ ఎనీ పెయిన్, వాళ్ళకి అక్కడ బరువు కానీ సిమ్టమ్స్ లేనప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ మే నెగ్లెక్ట్, ఇది నాకు నార్మలే కావచ్చు అని. సో అలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఇట్ హ్యాంపర్స్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ ద టెస్టిస్. వృషణాలు బ్లడ్ సర్క్యులేషన్ హ్యాంపర్ అవుతుంది. సో వృషణాలకు సరిగా బ్లడ్ సప్లై దొరికినప్పుడు ఏమవుతుందంటే వృషణాల ఫంక్షన్ డౌన్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టెస్టిస్ అంటే వృషణాలు ఏమేమి పనిచేస్తాయంటే 1, ఇట్ ప్రొడ్యూస్ ద మేల్ సెక్స్ హార్మోన్ లైక్ టెస్టోస్టెరాన్, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద లిబిడో, అవన్నీ అంటే ఫీలింగ్స్ రావడానికి ఇవి మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే కనాల్ అంటే మనం పేరెంట్స్ ఫాదర్ అవ్వడానికి హెల్ప్ఫుల్ స్పర్మ్స్. సో ఈ మెయిన్ ఇవి 2 ఫంక్షన్స్ ఫ్రమ్ టెస్టిస్ అంటే మన వృషణాలు 2 ఫంక్షన్స్ చేస్తారు. సో డెఫినెట్గా ఒకవేళ ఈ హయ్యర్ గ్రేడ్లో వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు అంటే స్పర్మ్ పైన కూడా ప్రభావం ఉంటుంది. స్పర్మ్ కౌంట్ డౌన్ అయిపోతాయి, వాళ్ళకు కౌంట్తో పాటు మోటిలిటీ కదలిక కూడా తగ్గుతాయి. సో దానివల్ల పేరెంట్స్ ఫ్యూచర్లో పేరెంట్స్ వాళ్ళు ఫాదర్ అయ్యే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే హార్మోన్ తగ్గిపోయినప్పుడు ఫీలింగ్స్ రావడం కానీ అలాంటివి కూడా తగ్గిపోతాయి. సో ఈ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా సో ఈ 2 ఫంక్షన్స్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ వృషణాల త్రూ ఉంటుంది. కాబట్టి హయ్యర్ గ్రేడ్లో ఒకవేళ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. డెఫినెట్గా దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. అవసరం ఉంటే ఒకవేళ సర్జరీ కానీ ఎంబోలైజేషన్ కానీ ట్రీట్మెంట్ కూడా తీసుకునే అవసరం పడవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ స్పర్మ్ పైన ఎఫెక్ట్ ఉందంటే దానికి అర్లీ ఇంటర్వెన్షన్ అంటే సర్జరీ కానీ ఎంబోలైజేషన్ కానీ అవసరం ఉంటుంది టు ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. ఉన్నదాన్ని మనం అంటే ఫర్దర్గా ఇంకా స్పర్మ్ కౌంట్ తగ్గకుండా లేకుంటే హార్మోన్ లెవెల్స్ తగ్గకుండా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ అది ఏ స్టేజ్లో ఉన్న దాన్ని క్యూర్ చేయవచ్చు. సో అర్లీ స్టేజ్లో యూజువల్లీ మైల్డ్ లైక్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నప్పుడు కణాల పైన కానీ హార్మోన్స్ పైన ప్రభావం ఉండదు యూజువల్లీ, బారింగ్ ఫ్యూ ఎక్సెప్షన్స్. గ్రేడ్ 3 గ్రేడ్ 4 గ్రేడ్ 5 అయితే డెఫినెట్గా దాని ప్రభావం స్టార్ట్ అవుతుంది. కానీ పేషెంట్ టు పేషెంట్ వ్యారీ అవుతుంది. కొందరికి గ్రేడ్ 3లో కూడా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కొందరికి గ్రేడ్ 4లో కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. గ్రేడ్ 5 అయినప్పుడే కణాల రిడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సిమ్టమ్స్ కూడా అలానే ఉంటాయి. కొందరికి ఏంటంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నప్పుడు కూడా పెయిన్ ఫీల్ అవుతుంది. కొందరికి గ్రేడ్ 4 ఉన్నా కూడా పెయిన్ ఉండకపోవచ్చు. సో ఇట్లా ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి మీకు ఒకవేళ డౌట్ ఉందనుకోండి, వృషణాల దగ్గర వాపు కానీ నరాలు ఉబ్బి ఉండడం కానీ లేకుంటే వీర్యం సరిగా బయటకు వెళ్ళకపోవడం కానీ రివర్స్ రిట్రోగ్రేడ్ ఈజాకులేషన్ కానీ లేకుంటే ఫీలింగ్స్లో మీకు ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తుంటే డెఫినెట్గా
దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. లేకుంటే అలాంటి డౌట్ ఉంటే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మన హాస్పిటల్లో చూసి స్కానింగ్ చేసి ఆ వెయిన్స్లో ఏ గ్రేడ్లో ఉన్నాయి అవి చూసి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో వన్స్ వాళ్ళు కన్సల్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ స్టేజ్ లైక్ వాళ్ళ ఫీలింగ్ అని ఎలా ఉంటుంది సార్? డెఫినెట్గా varicocele ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ, ప్రైమరీ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో యంగ్ స్పెషల్లీ అక్కడ వచ్చేది కూడా యంగ్ మేల్స్లో బిట్వీన్ 15 to 25, 30. సో ఆ టైంలో ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసుకోలేరు కాబట్టి చాలా మటుకు వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, ట్రైయింగ్ టు అవాయిడ్ అంటే చెప్పలేక షై ఫీల్ అవి. సో అలా కాక డెఫినెట్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని, దగ్గర ఉన్న డాక్టర్ని. లేకుంటే ఒకవేళ మీరు స్కానింగ్ కానీ రిపోర్ట్ ఆల్రెడీ తీయించుకున్నారు, అక్కడ సరిగా ట్రీట్మెంట్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా కింద ఇచ్చిన నంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ రిపోర్ట్స్ కానీ వాట్సాప్ చేయండి. డెఫినెట్గా చూసుకొని మెడికల్ ఒకవేళ మైల్డ్ స్టేజ్ ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ కానీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. హయ్యర్ గ్రేడ్ ఉంటా కానీ మనం దాన్ని ఎంబోలైజేషన్ నాన్ సర్జికల్ కానీ సర్జరీ కానీ తోటి మనం ట్రీట్ చేయొచ్చు. సో దట్ మనం ఫర్దర్గా డ్యామేజ్ అవ్వడం. ఎందుకంటే కొన్నిసార్లు ఇది మనం అర్లీ స్టేజ్లో ట్రీట్ చేయకుంటే ఇట్ బికమ్స్ అన్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్. అంటే మళ్ళీ ఫ్యూచర్లో ట్రీట్మెంట్ చేసినా కానీ ఆ డ్యామేజ్ అన్నమాట రివర్స్ కాకపోవచ్చు. సో దాట్స్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ట్రీట్ ఎట్ అర్లీ స్టేజ్. కొన్నిసార్లు పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద 5 grade, టెస్టిస్ కూడా నార్మల్ సైజ్ నుంచి ష్రింక్ అయిపోయి క్రానిక్గా పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, స్పర్మ్స్ కంప్లీట్గా 0 ఉంటాయి. అలాంటి పేషెంట్స్ వస్తారు. సో అలాంటి పేషెంట్స్కి వచ్చినప్పుడు ఐ యూజువలీ నెవర్ గివ్ ఎనీ గ్యారంటీ దట్ మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా స్పర్మ్ పెరుగుతాయి. ఎందుకంటే పర్మనెంట్ డ్యామేజ్ అయిన తర్వాత మనం varicocele ఆ వెయిన్స్ ఉబ్బిన ట్రీట్ చేసినా కానీ ఎంతవరకు టెస్టిస్ రికవర్ అవుతుందో ఆ పర్మనెంట్ డ్యామేజ్ నుంచి మనం చెప్పలేము. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు ట్రీట్ ఎట్ ఎర్లీ స్టేజ్ rather than waiting for the damage to become permanent. So should be careful. Yeah.